1500 కోట్ల మంది పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారంటే నమ్మగలరా? ఏ వ్యాధితో బాధపడుతున్నారని ఆలోచిస్తున్నారా? అదే చిన్న పిల్లలలో షుగర్ వ్యాధి. చిన్న పిల్లలు అంటున్నారు, షుగర్ అంటున్నారు. షుగర్ అంటే పెద్దవారిలో వచ్చే జబ్బు కదా అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాను. షుగర్ అనేది ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. చిన్న పిల్లలలో అధికంగా మనం ఈ టైప్ 1 డయాబెటీస్ ని చూస్తూ ఉంటాం. టైప్ 2 డయాబెటీస్ ని పెద్దవారిలోను పోస్ట్ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్ లో చూస్తూ ఉంటాము. మరి టైప్ 1 అండ్ టైప్ 2 కి డిఫరెన్సెస్ ఏంటి? చిన్న పిల్లలలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలా గుర్తించాలి, దాని వలన వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ ఈ రోజు వీడియోలో చూద్దాం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షుగర్ వ్యాధి అనగానే మనం సాధారణంగా పెద్దవారిలో వచ్చే జబ్బని అనుకుంటాం. మరి చిన్న పిల్లల్లో కూడా వస్తుందని ఈ రోజు అనుకున్నాం కదా, అది కూడా టైప్ 1 డయాబెటీస్ అనుకున్నాం. మరి టైప్ 1 డయాబెటీస్ కి టైప్ 2 డయాబెటీస్ కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మనం మొదట ఇన్సులిన్ గురించి తెలుసుకోవాలి. ఇన్సులిన్ అనే హార్మోన్ మన శరీరంలో ప్యాంక్రియాస్ అనే గ్రంథిలోని బీటా సెల్స్ నుంచి సెక్రీట్ అవుతూ ఉంటుంది. అసలు ఈ ఇన్సులిన్ మన శరీరంలో ఎందుకు అవసరం అంటే, కార్బోహైడ్రేట్ మెటబాలిజం కోసం చాలా అవసరం. మనం తినే ఆహారంలోని కార్బోహైడ్రేట్స్ ని డైజెస్ట్ చేసుకొని గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసి ఆ గ్లూకోజ్ ని ఎలా ఉపయోగించుకోవాలి, శరీరంలో ఎక్కడ ఎంత ఉపయోగించుకోవాలి, అవసరం లేని గ్లూకోజ్ ప్రోటీన్ గా కానీ ఫ్యాట్ గా కానీ ఎలా కన్వర్ట్ అవ్వాలి అనే విధానం మీద ఇన్సులిన్ పనిచేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ శరీరంలో ఉండదో లేదా ఇన్సులిన్ పనిచేసే విధానం సరిగా ఉండదో, అలాంటప్పుడు శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి శరీరంలోని ప్రతి భాగం కూడా అఫెక్ట్ అయిపోయి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే టైప్ 1 అయినా టైప్ 2 అయినా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్. సో టైప్ 1 లో ఏమవుతుందంటే, ఈ బీటా సెల్స్ అనుకున్నాం కదా ఇన్సులిన్ సెక్రీట్ చేస్తాయని, అవి డెస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి. ఇన్సులిన్ ప్రొడక్షనే అస్సలు ఉండదన్నమాట. టైప్ 2లో అయితే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ కూడా ఇన్సులిన్ పనిచేసే విధానంలో కానీ ఇన్సులిన్ రిసెప్టార్ లెవెల్లో కానీ ప్రాబ్లం ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలు ఉంటాయి. మరి టైప్ 1లో అయితే ఇన్సులిన్ అసలు ప్రొడ్యూసే అవ్వదు కాబట్టి ఇక్కడ మనం బయట నుంచి ఇన్సులిన్ ని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాల్సిందే. టైప్ 2కి వేరే ఫ్యాక్టర్స్, జెనెటికల్ ప్రీడిస్పోజిషన్తో పాటు వేరే ఫ్యాక్టర్స్ లైక్ లైఫ్ స్టైల్, ఒబేసిటీ, సెడెంటరీగా ఉండటం లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటి సమస్యలు కూడా దాన్ని అగ్రవేట్ చేస్తాయి. కాబట్టి అలా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లేదా ఇన్సులిన్ పనిచేసే విధానాన్ని మార్చడానికి టాబ్లెట్స్ వాడడం కూడా హెల్ప్ అవుతుంది. టైప్ 1 డయాబెటీస్లో అయితే ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు కాబట్టి తప్పకుండా మనం ఇన్సులిన్ సూదుల ద్వారా మాత్రమే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోగలం. ఇక్కడ 100% జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ మాత్రమే కారణం. కొన్నిసార్లు ట్రిగ్గర్స్ వల్ల ఇది బయటపడుతూ ఉంటుంది. లైక్ ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, పోస్ట్ ఇన్ఫెక్షన్లో, ఆటో ఇమ్యూనిటీ వలన, రేర్గా కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. బట్ 100% ఇట్ ఈస్ జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్. కాబట్టి ఇక్కడ మనం ప్రివెన్షన్ చేయడానికి ఎలాంటి ఆస్కారం కూడా ఉండదు, ఎలాంటి అవకాశం కూడా ఉండదు. టైప్ 2లో అయితే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వలన మనం ప్రీ డయాబెటిక్ స్టేట్ని డయాబెటీస్లోకి వెళ్లకుండా చూసుకోవచ్చు, షుగర్ వాల్యూస్ని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. మరి పిల్లలలో టైప్ 1 మాత్రమే కాకుండా టైప్ 2 కూడా పోస్ట్ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో వస్తుందని తెలుసుకున్నాం కదా. అలాంటప్పుడే మనం ఈ టైప్ 2 డయాబెటీస్ని పిల్లల్లో రాకుండా చూసుకోవడానికైతే ఒబేసిటీ రాకుండా చూసుకోవడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోవడం టైప్ 2 రాకుండా కానీ డిలే చేయడంలో కానీ హెల్ప్ అవుతుంది. కానీ టైప్ 1 అయితే మాత్రం తప్పకుండా జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ కాబట్టి ప్రివెన్షన్ ఉండదు. అందుకే లక్షణాలని మీరు గమనించాలి. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ టైప్ 1 డయాబెటీస్ వలన వచ్చే లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. వేరే డిసీజెస్ లో కూడా చిన్న చిన్న వాటికి కూడా ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది కేవలం టైప్ 1 డయాబెటీస్ వలన మాత్రమే వచ్చింది అని గుర్తించడం కాస్త కష్టమే. మరి దీని లక్షణాలు చూద్దామా? పాలీయూరియా, పాలీడిప్సియా, పాలీఫేజియా, లెథార్జీ, అక్యూట్గా వెయిట్ లాస్ అవ్వడం లేదా ఎక్సెసివ్ టైర్డ్నెస్గా ఉండటం. అంటే అధికంగా ఆకలి వేయడం, అధికంగా నీరు కావాలనిపించడం, ఎక్కువగా పాస్కి వెళ్తూ ఉండడం, వీటితో పాటు తెలియకుండానే అలసిపోవడం, ఎప్పుడూ నీరసంగా ఉండడం లేదా తెలియకుండా బరువు తగ్గిపోతూ ఉండడం. ఇలాంటి లక్షణాలు చూసి ఇది కేవలం షుగర్ అని మనం చాలా వరకు అనుకోము. మరి ఈరోజు తెలుసుకున్నాం కదా, ఇలాంటి లక్షణాలు ఉంటే తప్పకుండా షుగర్ టెస్ట్ అయితే చేయించండి. ఈ టైప్ 1 డయాబెటీస్ సింటమ్స్ ఇంత సాధారణంగా ఉంటాయి. దానితో పాటు సమస్య ఏంటంటే, కాంప్లికేషన్ వచ్చే కొన్ని రోజుల ముందు మాత్రమే ఈ లక్షణాలు బయటపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డయాబెటీస్ 10వ సంవత్సరంలో బయటపడింది అనుకోండి పలానా బిడ్డకి,
అది చిన్నప్పటి నుంచి లక్షణాలు ఏమీ ఉండవు, జస్ట్ ఒక నెల ముందు ఇలాంటి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. దీని మూలంగానే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కాంప్లికేషన్లో ల్యాండ్ అయిన తర్వాత మాత్రమే ఇది డయాగ్నోజ్ అవుతూ ఉంటుంది. అందులోనూ ఒక ప్రాణాంతక డ్రెడ్ఫుల్ కాంప్లికేషన్ కాల్ డయాబెటిక్ కీటోఅసిడోసిస్ అనే కాంప్లికేషన్లో ల్యాండ్ అయిన తర్వాత మాత్రమే చాలా వరకు ఇది డయాగ్నోజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ డయాబెటిక్ కీటోఅసిడోసిస్ లక్షణాలు ఏంటంటే ఇవి కూడా కాస్త సాధారణంగానే ఉంటాయి. కడుపు నొప్పి, వాంతులు, తల తిరగడం, నీరసంగా ఉండడం, వీటితో పాటు శ్వాస అధికంగా కష్టంగా తీసుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటిని చూసి చాలా మంది డయాబెటీస్ అని ఆలోచించే అవకాశం కూడా తక్కువే. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు షుగర్ టెస్ట్ చేయించండి. ఈ డయాబెటిక్ కీటోఅసిడోసిస్లో ఏమవుతుందంటే ఇంతకు ముందు మనం అనుకున్నట్టు ప్రతి డయాబెటీస్లో లాగా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కానీ ఇక్కడ కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ లేదు కాబట్టి దాని కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ లైక్ గ్లూకగాన్, కార్టిసాల్ ఇలాంటివన్నీ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటాయి. పెరిగిన షుగర్ లెవెల్తో పాటు శరీరంలో కీటోన్ బాడీస్ పెరుగుతూ ఉంటాయి, బైకార్బోనేట్ తగ్గిపోతూ ఉంటుంది. అసిడోసిస్ అనే కండిషన్లో ల్యాండ్ అయిపోతూ ఉంటారు. ఇది చాలా పెద్ద కాంప్లికేషన్. మరి టెస్ట్ చేసినప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగాయి, కీటోన్స్ పెరిగాయి, బైకార్బోనేట్ తగ్గింది. ఇలాంటి పరిస్థితిని చూసినప్పుడు డయాబెటిక్ కీటోఅసిడోసిస్కి ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తూ ఉంటాము. ఇది చాలా పెద్ద కాంప్లికేషన్. ఇంకా ఇన్సులిన్ ట్రీట్మెంట్ మొదలుపెట్టి సరైన డాక్టర్ పర్యవేక్షణలో, సరైన లెవెల్స్ ఆఫ్ మానిటరింగ్లో కరెక్ట్గా ఇన్సులిన్ వేసుకుంటూ ఉంటే లైఫ్ నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. మరి పెద్దవారిలో వచ్చే కాంప్లికేషన్స్ కూడా చిన్నవారిలో వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే పెరిగిన షుగర్ లెవెల్స్ వలన శరీరంలో ప్రతి ఆర్గాన్ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, కళ్ళలో రెటీనా ప్రాబ్లం వచ్చినప్పుడు రెటినోపతి, చూపు సమస్యలు వస్తాయి. కిడ్నీ ప్రాబ్లం అయినప్పుడు నెఫ్రోపతి, గుండె ప్రాబ్లం అయినప్పుడు కార్డియోమయోపతి, నరాల బలహీనత న్యూరోపతి రావచ్చు. లేదా గాయాలు హీల్ అవ్వకుండా అల్సర్స్గా ఫామ్ అవ్వడం, దాని తర్వాత పెద్ద కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జీర్ణ శక్తి కూడా తగ్గిపోతూ గ్యాస్ట్రోపతి వంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువగా నీరసం కానీ, మజిల్స్ అన్నీ కూడా వీక్ అయిపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా టైప్ 2లో వచ్చినట్లే టైప్ 1లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ రాకుండా చూసుకోవాలంటే షుగర్ లెవెల్స్ని కరెక్ట్గా మనము మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రాపర్ పర్యవేక్షణలో ప్రాపర్ డోసెస్ ఆఫ్ ఇన్సులిన్ కరెక్ట్గా తీసుకుంటూ ఉంటే కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా చూసుకోవచ్చు. మరి ఈ వీడియోలో టైప్ 1 డయాబెటీస్ యొక్క లక్షణాలు వస్తే ఏం చేయాలి, ఎలా గుర్తించాలి అనేది తెలుసుకున్నారు కదా. హోప్ దిస్ వాస్ యూస్ఫుల్ ఫర్ యూ. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తప్పకుండా అడగండి.